పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, స్పీకర్ నిర్ణయం తీసుకున్నాడు గడ్డం ప్రసాద్ గారు. కడియం శ్రీహరి, దాన నాగేందర్ వీళ్ళు బీఆర్ఎస్లనే ఉన్నారు, వీళ్ళు కాంగ్రెస్లో పోయినట్టు ఏం ఆధారాలు లేవు, మాకు ఏం ఆధారాలు చూపించలేదు అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాడు. క్లీన్ చీట్ ఇచ్చిండు వాళ్ళకు. ఇది నిజంగా బిగ్ బ్రేకింగ్ న్యూస్, దేశంలోనే సంచలనమైన న్యూస్ ఇది, దేశం మొత్తం కూడా. మరి గడ్డం ప్రసాద్ గారు స్పీకరు చిక్కులలో పడ్డాడు. సుప్రీంకోర్టు ఆయనకు పెద్ద షాక్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళని కాపాడపోయి ఈయన బలైనట్టు అయిపోతుంది. మరి ఆ వివరాలు ఏంటిదనేది చూద్దాం. 2 నిమిషాల వీడియో. మిత్రులారా, ఈ యొక్క వీడియోను లైక్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి. మిత్రులారా, స్పీకర్ గడ్డం ప్రసాద్ ఏం చేసిండంటే, ఇక ఇదంతా రేవంత్ రెడ్డి డైరెక్షన్ ఉంటుంది. స్పీకర్ అంటే తటస్థంగా ఉండాలి. అలాంటి స్పీకర్ క్లియర్ గా దానం నాగేందర్ అయితే చాలా క్లారిటీ ఉంటుంది. ఆయనే బీఆర్ఎస్ మీద గెలిచిండు, కాంగ్రెస్ లో పోయిండు. 10 మంది అందరిది కూడా క్లారిటీగానే ఉన్నది. తెలంగాణ మొత్తం తెలుసు, దేశం మొత్తం తెలుసు. 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో పోయిండు, కనవా కప్పిర్రు. వాళ్ళు కాంగ్రెస్ లోనే కార్యక్రమాలు చేస్తారనేది జగమెరిగిన సత్యం అది. సో మిత్రులారా, అలాంటప్పుడు స్పీకర్ ఏంది, కనీసము క్లియర్ ఎవిడెన్స్ ఉన్న దానం నాగేందర్ ను ఆయన పైన అనర్హత వేటేయాలి. కానీ వేయకుండా, ఎందుకంటే భయం స్టార్ట్ అయింది. ఒకవేళ అనర్హత వేటేస్తే ఉప ఎన్నికలల్లా బీఆర్ఎస్ గెలిచినా బీజేపీ గెలిచినా చాలా ఇబ్బంది అవుతుంది. మొన్న జూబ్లీహిల్స్ చాలా ఇబ్బంది అయిపోయింది. ఒకవేళ ఇప్పుడున్న వ్యతిరేకతతోని ఖచ్చితంగా బీఆర్ఎస్ లేకపోతే బీజేపీ కనుక గెలిచిందనుకో ఖైరతాబాద్ లో, రాజకీయ సమీకరణాలు అన్ని మారిపోతాయని భయంతో ఏం చేశారంటే క్లీన్ చిట్ ఇచ్చారు. ముఖ్యంగా ఏంటంటే రాజ్యాంగంలోని షెడ్యూల్ నంబర్ 10 ప్రకారం ఏంటంటే యాంటీ డిఫెక్షన్ లా అంటారు. దాని ప్రకారం ఈయన తొందర నిర్ణయం తీసుకోవాలి ఇటువంటి అంశాలల్లో. కానీ చాలా ఆలస్యంగా నిర్ణయం తీసుకున్నాడు, అది అందరికీ తెలుసు. సుప్రీంకోర్టు దాకా పోయింది ఈ స్టోరీ అంతా. పోయిన తర్వాత స్పీకర్ తొందర నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. స్పీకర్ నిర్ణయం తీసుకున్నాడు, సుప్రీంకోర్టు పోయాక క్లీన్ చిట్ ఇచ్చాడు. సో ఇక్కడనే స్పీకర్ పరిస్థితి ఏంటంటే అధ్వానంగా మారింది. దానం నాగేందర్ కు సంబంధించి క్లియర్ ఎవిడెన్స్ ఉన్నది. ఎందుకంటే ఆయన ఎంపీ ఎలక్షన్లలో చేయి గుర్తు మీద పోటీ చేసిండు, బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి. సో అటువంటి అప్పుడు క్లియర్ ఎవిడెన్స్ అది. అలాగే వాళ్ళ సొంత పార్టీ వాళ్ళే, వాళ్ళ అధ్యక్షుడు కావచ్చు, వాళ్ళ సొంత పార్టీ నుంచి వాళ్ళే చెప్తా ఉన్నారు మా పార్టీలో లేరు అని చెప్పేసి క్లియర్ గా చెప్తా ఉన్నారు. అంటే నువ్వు నాకు పుట్టలేదురా అంటే నేను నీకే పుట్టినా, నాకు పుట్టలేదురా అంటే నేను నీకే పుట్టినా అన్నట్టున్నది వీళ్ళ కథ ముచ్చట. సో మిత్రులారా, ఏది ఏమైనప్పుడు క్లియర్ ఎవిడెన్స్ ఉన్నది. దీనిపైన బీఆర్ఎస్ పార్టీ, ఇటు బీజేపీ పార్టీ, ఈ రెండు కూడా సుప్రీంకోర్టుకు వెళ్తున్నాయి. సో సుప్రీంకోర్టుకు వెళితే ఖచ్చితంగా జరిగేది ఇదే. ఒకటి, అనర్హత వేటు వీళ్ళ మీద పడే అవకాశం ఉంటుంది. 2, మీరు ఇచ్చిన నిర్ణయం తప్పు, సరైన నిర్ణయం తీసుకోండి అని చెప్తుంది. ఆయననే సరైన నిర్ణయం తీసుకోమంటే మళ్ళీ ఆయననే అనర్హత వేటేయాలి స్పీకరే. అప్పుడు ఏంటంటే స్పీకర్ ఇజ్జతి పోతుంది పరిస్థితి. ఇక పోతే కడియం శ్రీహరి గురించి ఒక్క నిమిషం మాట్లాడాలి మిత్రులారా. కడియం శ్రీహరి బిడ్డ ఎంపీ. ఇప్పుడు ఆయన బిడ్డ ఎంపీ కావడం కోసమే ఆయన బీఆర్ఎస్ ను వదిలేసి కాంగ్రెస్ లో పోయిండు. ఆయన బిడ్డ ఎంపీ. నేను ఆమె ప్రమాణ స్వీకారం చూసిన మిత్రులారా, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాళ్ళని ఇంప్రెస్ చేయడం కోసం రాజ్యాంగం బుక్, కాన్స్టిట్యూషన్ బుక్ పట్టుకొని పోయింది. రాజ్యాంగం బుక్ పట్టుకొని ప్రమాణ స్వీకారం చేసింది. ఇలా నేను క్లియర్ గా చెప్తున్నా, మీకు అసలు రాజ్యాంగం అంటే గౌరవం ఉన్నదా కాంగ్రెస్ వాళ్ళకు? తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ 3 రాష్ట్రాలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఈ 3 రాష్ట్రాల మీద ప్రభావం పడుతుంది ఇలా స్పీకర్ తీసుకున్న ఈ నిర్ణయంతో. రేపటి నుంచి డిబేట్లు స్టార్ట్ అవుతాయి, మీడియా మొత్తం మెత్తుకుంటది రాజ్యాంగం ప్రకారం బోధలేదు కాంగ్రెస్ పార్టీ అని. అంటే చూసుకుంటేనే ఇది ఇప్పుడు కళ్ళతో అందరు చూస్తాను, అందరినీ మోసం చేసింది కాంగ్రెస్. ఇలా చేసిన స్పీకర్ చేసిన పని ఏంటంటే తెలంగాణ ప్రజలందరినీ, ఆ లెక్కగత్త యావత్ భారతదేశంలో ఉన్న ప్రజలందరినీ కాంగ్రెస్ మోసం చేసింది. ఇలా తటస్థంగా ఉండాల్సిన స్పీకర్ తటస్థంగా లేడు. మరి ఇసోంటోళ్ళని తీసుకుపోయాడు. ఇంకా అంటారు రాహుల్ గాంధీని ప్రధాని కావాలి అంటారు. దేశం కోసం రాహుల్ గాంధీ ప్రధాని కావాలని పెట్టిండు. ఏ దేశం కోసం మరి? ఇక ఇప్పటికే మీరు ఇక్కడ ముఖ్యమంత్రి నువ్వు రేవంత్ రెడ్డి అయితే మీ స్పీకరు అందరం చూస్తాను క్లియర్ గా అందరినీ మోసం చేసిండు. ఇక రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఏంటంటే ఈ దేశాన్ని అమ్ముకునే పరిస్థితి ఉంటుంది. మీరు పక్కా అందులో నో డౌట్ కళ్ళకు కనబడుతుంది కదా క్లియర్ గా. ఇంత అవసరమా? నిజంగానే దమ్ము ధైర్యం ఉంటే ఆ దానం నాగేందర్ ను గాని కడియం శ్రీహరిని గాని అనర్హత వేటేసి ఉప ఎన్నికల పోయి ఆడ గెలవాలి. 10 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నప్పుడే ఛాలెంజ్ గా ఏం చేయాలి, మీరు అందరూ రాజీనామా చేయండి, రాజీనామా చేసి కాంగ్రెస్ బీఫారం ఇస్తానా, నిలబడండి, గెలవండి అని చెప్పాలి. ఇది ఛాలెంజ్ చేయాలి. అప్పుడే కాంగ్రెస్ ముందు పోయే అవకాశం ఉంటుంది. స్పీకర్ తీసుకున్న ఈ నిర్ణయంతో యావత్ భారతదేశంలో ఇప్పుడు ఉన్న 3 రాష్ట్రాలలో ఉన్నది. ఇక 2 రాష్ట్రాలలో కూటమి, ఇటు జార్ఖండ్, ఇటు తమిళనాడులో కూటమితో ఉన్నాయి భాగస్వామ్యం ప్రాంతీయ పార్టీలతో. నీ ఉన్న 3 రాష్ట్రాలలో తెలంగాణ, కర్ణాటక, నీ హిమాచల్ ప్రదేశ్, ఇక్కడ ఇంపాక్ట్ పడుతుంది. ఇక్కడనే కాదు, నీ కూటమి ప్రభుత్వాలు కూడా కూలిపోతాయి. మీరు చూడండి, ఇది ప్రచారం మామూలుగా కాదు మిత్రులారా. ప్రచారం ఇది స్పీకర్ తటస్థంగా లేడు అనేది ప్రూవ్ అయింది. స్పీకర్ తప్పు
చేస్తున్నట్టుగా ప్రూవ్ అయింది క్లియర్ గా. ఇది ప్రజలందరికీ తెలుసు, ప్రజల మనసులలో ఉన్నది. ఓటు ద్వారా మీకు బుద్ధి చెప్తారు ప్రజలు. దీని మామూలుగా ప్రచారం ఉండదు. ఇక ప్రతిపక్షాలు నువ్వు చెప్పుకున్న బీఆర్ఎస్ కావచ్చు, నువ్వు అనుకుంటున్న బీజేపీ కావచ్చు, మామూలుగా ప్రచారం చేయదు కాంగ్రెస్ మీద స్పీకర్ తీసుకుని నిర్ణయాన్ని. అంబేద్కర్ ఎక్కడ, అంబేద్కర్ ఎంత ఫీల్ అవుతాడో పైనకెళ్ళి చూసుకుంటా. రాజ్యాంగం రాసిన అంబేద్కర్ ఎంత ఫీల్ అవుతాడో. రాజ్యాంగాన్ని ఈ రాహుల్ గాంధీ అనేటైనా కానీ ఈ కాంగ్రెస్ కానీ ఎప్పుడు ఫాలో కాలేదు, ఫాలో కాదు, ఇందులో నో డౌట్. రాజ్యాంగాన్ని ఫాలో కానోళ్ళు రేపు పొద్దున ఈ రాజ్యాన్ని ఏలితే రాజ్యం సంకనాకిపోతుంది. ఓపెన్ గా చెప్తానా, ఈ రాజ్యాంగానికి విలువనీయని వాళ్ళు వీళ్ళు ముఖ్యమంత్రులు ఉన్నా, ప్రధానమంత్రులు ఉన్నా మన దేశం మీద బాంబుల వర్షాలే ఉంటాయి. మన దేశాన్ని అమ్ముకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి జర రాజ్యాంగాన్ని కాపాడేది ఎవరు ఇప్పుడు మీకు తెలుసు. ఆ బుక్కు పట్టుకునే కనీస అర్హత కాంగ్రెస్ వాళ్ళకు ఉన్నదాన్ని నేను అడుగుతా ఉన్నా. మిట్లారా, దయచేసి ఈ యొక్క విశ్లేషణ పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిట్లారా. జై హింద్, జై భారత్.